హాయ్! హలో! అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 'సైకో సిద్ధార్థ' సారీ 'సైక్ సిద్ధార్థ' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే ప్రేమించిన అమ్మాయి, నమ్మించిన బిజినెస్ పార్ట్నర్ ఇద్దరూ కలిసి మోసం చేయడంతో పిచ్చోడవుతాడు సిద్ధార్థ. డబ్బులు లేక ఒక పాత బస్తీలోని ఒక బిల్డింగ్‌లో చిన్న రూమ్‌లో ఉంటాడు. తాగుడికి బానిసవుతాడు. ఇక శ్రావ్య అనే ఒక పెళ్ళయి స్కూలుకి వెళ్ళే కొడుకున్న ఇల్లాలు. భర్త ఒక సైకో. రోజూ భార్యని చిత్రహింసలు పెడుతుంటాడు. ఇక శ్రావ్య అతని నుంచి తప్పించుకొని కొడుకుతో సహా సిద్ధార్థ ఉండే అపార్ట్మెంట్‌లోనే కింద పోర్షన్‌లో రెంట్‌కి దిగుతుంది. శ్రావ్య వచ్చాక సిద్ధార్థ జీవితం ఎలా మారింది? శ్రావ్య, సిద్ధార్థ ఒకటవుతారా లేదా అనేదే మిగిలిన కథ. ఈ సినిమాలో కథ అనేదే లేదు. దర్శకుడు ఏది బుద్ధి పడితే అది తీస్తూ పోయాడు. బోల్డ్ అండ్ లస్టీ సీన్స్ ఉంటే చూస్తారనుకొని ఏది పడితే అది తీశాడు. అడ్డదిడ్డంగా రిపీటెడ్ సీన్స్ చూస్తున్నట్టు ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంతసేపు చాలా చోట్ల మనం ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నామనే భావన కలుగుతుంది. ఇంటర్వెల్ సీన్ చూసి క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనేది మనం ఒక అంచనా వేయొచ్చు. ఒక 2, 3 చోట్ల ఎమోషనల్ సీన్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు. చాలా అంటే చాలా చెత్తగా ఉంది. ఈ సినిమాలో మనం అంతో ఇంతో చెప్పుకోవాల్సింది సిద్ధార్థ్‌గా చేసిన నందు అండ్ శ్రావ్యగా చేసిన యామిని భాస్కర్ చాలా బాగా నటించారు. సినిమాకి ప్లస్ పాయింట్స్ కూడా నందు యాక్టింగ్ అండ్ అక్కడక్కడ పేలిన కొన్ని హాస్యపు సన్నివేశాలు. ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ అండ్ వల్గర్ సీన్స్. చాలా వర్స్ట్‌గా ఉన్నాయి ఆ సీన్స్ కూడా. ఫైనల్‌గా ఈ సినిమాలో చేసిన పాత్రలన్నీ ఒక సైకిక్ సమస్య ఉన్న వాళ్ళలాగానే ఉంటారు. ఈ సినిమా అనేది మనం ఫ్యామిలీస్‌తో చూడాలంటే సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే మనం ఈ సినిమాని యూత్‌తో కూడా చూడాలన్నా కూడా 2 గంటల పాటు భరించాల్సొస్తుంది. నేనిచ్చే రేటింగ్ ఈ సినిమాకి 1.5/5. ఈ సినిమాని చూడకపోవడమే మంచిది. ఎందుకంటే మనకు టైము అనేది వేస్ట్ కాకుండా ఉండకూడదంటే ఈ సినిమాని మనం చూడకపోవడమే మంచిది.